తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీకు సరైన అంటే లైక్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంకా పడలేదు. సినిమాలు పడలే. తప్పుగా మాట్లాడొద్దు. అంటే తప్పు అంటే నేను అంటున్నా, అంటే నేను ఏదో తోపని. నాకు సినిమాలలో అరే ఈ క్యారెక్టర్ గుద్దవాళ్ళగా చేసిన అబ్బా ఇడేవుడు అది రాలే. నేను 42 సినిమాలు చేసిన ఏదో చేస్తున్నాడు అంతే తప్ప నా మీద ఫోకస్ పెట్టేటంత సీన్ అయితే లేదు ఇంతవరకు. వచ్చేది ఉందా అంటే నాకు తెలిసి బ్రహ్మాండమనే బాగా ఓప్స్ ఉండే. ఎందుకంటే సినిమాని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇట్లా నా మీదనే ఉంటుంది, కన్ను కూడా తిప్పుకోకుండా పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ అది చిన్న సినిమా అవడమో దాని రిలీజ్ కరెక్ట్ ఉండకపోవడమో పోయింది. అది ఇప్పుడు అయితే ప్యారడైజ్ మీద ఉంది. అంటే మరీ నా వల్ల జరగకపోయినా అరే భలే చేసిండు అబ్బా వీడు అనిపిస్తుంది. అదైతుంది. అదే నా బాధ. అదే అంటే నేను ప్రతి ఇంట్లో తప్పుగా అనుకోవద్దు కానీ ప్రతి పల్లెటూరులో 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా వాళ్ళకి తెలియదు. ఈయన తెలుసా ఈ హీరో అంటే ఎవడో బిడ్డ నాకేం తెలుసు, నాకు తెలియదు అంటారు. కొమరక్క అదెందుకు తెలియదు, అది మా సంత్యాయే, అది మా అక్క అంటే అంత రీచ్ అయినా నేను. ఫేమ్ ఉంది కొమరక్కకి, పల్లెటూరులో బాగా కనెక్ట్ అయ్యారు. నేనేమంటా అంటే కొమరక్క బతుకుతుంది, ఆమె స్టారు, ఆమె నేను కాదు. నేను ఎప్పుడైనా ఏమనుకుంటా అంటే నేను ప్రచారానికి, బతుకమ్మకు, బోనాలకు, ప్రతి తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా ఎక్కువ బిజీ ఉండేది కొమరక్క. ఎక్కువ బిజీ, ఎక్కువ డబ్బులు సంపాదించేది కూడా కొమరక్కని. కొమరక్క వేరు, నేను కాదు. నేను ఒకటే చెప్తా, ఏడిపోయినా నాకు చీర పెట్టి కాళ్ళు మొక్కుతారు, అందరూ వచ్చి కాళ్ళు మొక్కుతారు. భగవంతుడా నా చిన్న ఏజ్లో నా కాళ్ళు ఎందుకు మొక్కుతారు, అయినా నేను కాదు అనుకుంటా. నేను కాదు, కొమరక్క అనేది నేను కాదు. భూమి మీద క్యారెక్టర్, ఆమె ఒక అమ్మవారు అంతే, నేను కాదు అసలు. అంతేనా? అంతే. నేను ఆమెను తెలుసా శివ, నేను నాన్ వెజ్ కూడా తినను, గెటప్లో ఉంటే మందు కాదు కదా, నువ్వు 200 కోట్లు ఇచ్చినా నేను మందుకుంటాను అంటే ఆమెను అంత పర్ఫెక్ట్ పూజిస్తా. ఆ కొమరక్క అనేట ఆమెను అరే ఈమె దేవత, మనం ఏ తప్పు చేయొద్దు దీంట్లో ఉండి. సూపర్. ఎందుకంటే ఆమె వల్లే కదా మేము బతుకుతున్నాము. ఆమెను నమ్ముకొని దగ్గర ఒక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు నా చేతి కింద, ఆమె వల్లే బతుకుతున్నారు అందరు. సూపర్. అందుకు సూపర్. మంచి రెస్పెక్ట్. ఈ మాటకి నాకు మంచి రెస్పెక్ట్ వచ్చింది. అండ్ సూపర్ బ్రో. ఇమాన్యుయల్ మీ ఫ్రెండ్? ఫ్రెండ్. బిగ్ బాస్ లో ఉన్నాడు, చూస్తున్నారా? చూస్తున్నా. అంటే తక్కువ సేమ్ ఉన్నాడా పర్సన్? సేమ్ అంటే సేమే ఉన్నాడు. ఎందుకంటే సేమే ఉన్నాడు, కాకపోతే వాడు ఒక్కడే అయిపోయి మా జూనియర్ పాపం. అంటే తర్వాత వచ్చిన నూకరాజు, పైమ్మ వీళ్ళందరూ. కానీ వాడు బాగా కష్టపడుతున్నాడు, ఏదో చెయ్యాలి, ఏదో కంటెంట్ ఇవ్వాలి. అప్పట్లోనేమో మీ బ్యాచ్ ఉన్నప్పుడు అందరూ అంటే మీరు అందరూ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు, నువ్వు నేను కలిస్తే కామెడీ ఈజీగా పుడుతుంది. వీళ్ళు ఏమంటే కామన్ పీపుల్ అందరు రాళ్ళీళ్ళు అయిపోయి హీరోయిన్ కామన్ పీపులే ఉన్నారు. వాడు ఒక్కడే తిప్పులు పడుతుండు, కామెడీ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుండు. అది బాధ అంటే మళ్ళీ అదేం తీసుకుంటారని బాధ భయపడతారు. అది సేమ్ ఉన్నాడు అయితే మనిషి, సేమే ఉన్నాడు పాపం. మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే వెళ్తారా అన్న? నాకు 2వ గుర్తుంది, మంగ్లీకి వస్తే మంగ్లీ నన్ను ఫార్వర్డ్ చేస్తే నేను అప్పుడు ఏమన్నా అంటే ఎలక్షన్స్ ఉన్నాయి నాకు, TV9లో 2,20,000 నా జీతము, మళ్ళీ ఎలక్షన్లో ప్రచారములు ఉన్నాయి, అనుభవించి రాజనే ఏమో చేస్తున్నా, జబర్దస్త్ చేస్తున్నా, ఇన్ని షోలు పోతాయి, నేను ఒకవేళ 4-5 వారాలకు నేను ఎలిమినేట్ అయినా అనుకో, ఇన్ని షోలు మళ్ళీ వచ్చిన తర్వాత ఉండవు కదా అన్న. అక్క నేను రాలేను, నా వల్ల కాదు. ఎందుకంటే నేను ఇక్కడ 10 లక్షలు సంపాదించేటోడిని, నేను ఇది లైఫ్ టైం ఉండేది, ఒక 5-6 ఏళ్ళు సంపాదిస్తా, నేను 5-6 వారాలే ఉంటా, మా అంటే లాస్ట్ వరకు ఉండి ఒక అప్పు తీసుకొని వస్తా, దాంతో ఒరిగేది ఏంది నాకు. కొమరక్క ఇప్పుడు నేనేమంటా అంటే నాకు పేరు కావాలి కొమరంగాడికి, అందుకే సినిమాలు కసిగా చేస్తున్నా. కొమరక్క నువ్వు జడ్జికి కూర్చున్నా సరే కొమరక్క జడ్జికి కూర్చుంది అంటావు, కొమరక్క ఇంటర్వ్యూలు చేస్తే కొమరక్క ఇంటర్వ్యూలు చేస్తుంది అంటావు, ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కొమరక్క బాగా చేసింది అంటావు. కొమరక్క అనేది రిజిస్టర్, అది ఆమె అనేది ఎవర్ గ్రీనింగ్ అంతే. నీకు సపరేట్ పేరు తెచ్చుకోవడానికి మీరు నేను అంటే కొమరం అనేటోడు ఉన్నాడు, అరే వీడు బాగా చేస్తాడు, వీరు ఏది ఇచ్చినా బాగా చేస్తాడు. అది యాక్చువల్లీ కొంచెం కష్టం కదా బ్రో, చాలా కష్టం. కొమరక్క అనేది యాప్ దొరికిపోయి
అంటే అందరికి తెలిసిపోయి ఒక ఇదైపోయింది. అవును. కానీ ఆ ఫేమ్ అది అక్కడ వరకు ఉంచి అది ఆ గెటప్ తీసిన తర్వాత మనకు మళ్ళీ సపరేట్ ఫేమ్ తెచ్చుకోవడం అంటే అది మళ్ళీ కొత్తగా జర్నీ స్టార్ట్ చేయడం. కొత్త జర్నీ నేను స్టార్ట్ చేసిందే అది. కొత్తగా జర్నీ స్టార్ట్ చేసి కష్టపడుతున్నది. అంటే నేనేమంటా అంటే భగవంతుడు ఏదో నాకు తెలియకుండా కొమరక్కగా సృష్టించిండు. కొమరక్క భూమి మీద ఆ ప్రాణం లేదు, కానీ నేను ఈ విషయంలో చిత్రం అనిపిస్తుంది శివ. ఎందుకంటే భూమి మీద క్యారెక్టరే లేదు, బ్రహ్మదేవుడు సృష్టించలే, కానీ లేని క్యారెక్టర్కి ప్రాణం పోసి ప్రతి మనిషి గుండెల్లో క్యారెక్టర్ ఉంది. అదే కదా, అదే కదా, విచిత్రం అనిపిస్తుంది. మళ్ళీ లేదు ఆమె స్వామి, రియల్గా అయితే లేదు. ఏదో కష్టమైతే పడుతున్నా. నేను బాగా చేస్తా యాక్టింగ్, అంటే ఇరగదీస్తా అని చెప్పలేను, కానీ ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేస్తా, మంచిగా చేస్తా. అవును. ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కానీ ఒకటేమో ట్రాఫిక్ ఎస్ఐ ఉంది, ఒకటేమో హెడ్ కానిస్టేబుల్ ఉంది, ఒకటేమో రైతు ఉంది, ఒకటేమో సైకో ఉంది, ఒకటి అఘోరి ఉంది, అఘోరా. అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇప్పుడు దీంట్లో ప్యారడైజ్ లో అయితే ఇంకా మంచి క్యారెక్టర్, అది చెప్పొద్దు కానీ ఇంకా సినిమా అది కూడా డిఫరెంట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్ నాకు ఒక 2 ఉన్నాయి పాయింట్స్. బెస్ట్ హోస్ట్ ఎవరు, రష్మినా అనసూయనా? అమ్మో, ఈ పిల్లకి చెప్తే ఆ పిల్ల అంటే నాకు బాగా ఎక్కువ క్లోజ్ అంటే అనసూయ. నేను ఆ పిల్లని అంటే బుజ్జి అంట. అలా చెల్లెలు క్లోజు, ఆ అమ్మాయి అంటే ఇద్దరం ఏదో అన్న చెల్లెలు అన్ని పర్సనల్ మాట్లాడుకుంటాం. రష్మి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇద్దరు మంచినే. జర అనసూయ నాకు జర బాగా ఇష్టం క్లోజ్ ఉన్నందుకు. నాకు ఇంకొక ఫైనల్ డౌట్ ఒకటి ఉన్నది. అంటే జబర్దస్త్ మళ్ళీ లెగాలంటే మళ్ళీ నాగబాబు గారు, రోజా గారు ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను ఒకటి చెప్పిన శివ, ఒకటి అంటే ఆ తరం అయిపోయింది, నువ్వు తప్పుగా అనుకోవద్దు, కానీ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకొంచెం బెటర్గా అటు ఇటు రేటింగ్ అవుతుంది. కానీ మళ్ళా జబర్దస్త్ అక్కడికి వెళ్ళాలి, 12కి 13కి వెళ్ళాలి రేటింగ్ అంటే చిరంజీవి గారు వచ్చి కూర్చున్నా కాదు అది అంతే. ఇక అది నేనేమంటా అంటే చూసి తిని విసుగు వచ్చింది. ఏదో తప్పదు, ఇక టైంపాస్కి అలవాటు అయిపోయింది కాబట్టి తింటున్నావు. కానీ నువ్వు ఇక మళ్ళీ నువ్వు అప్పటంత స్టార్టింగ్లో బిర్యానీ పెట్టినంత కసిగా తింటావా ఇష్టంతో? అదంతే, ఇక దాన్ని ఏం చేయలేము. ఇక అది థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. యాక్చువల్ మీకు డబ్బింగ్ కూడా టైం అవుతుంది, నేను దాని నుంచి అబ్జర్వ్ చేస్తున్న టైం చూస్తున్నాను. మళ్ళీ మీరు వెళ్ళాలి. మళ్ళీ మనం త్వరలో తప్పకుండా ఇంకొక ఇంటరాక్షన్ మన ఇద్దరు వీడియో రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. ఇంకా ఇలా ఒక మళ్ళీ మీకు ఇంకో ఫేమ్ రావాలని, మళ్ళీ మీకు జర్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అంటే నేను చాలా రోజుల నుంచి నువ్వు చాలా మంది ఇంటర్వ్యూలు చేసినావు, నువ్వు అడిగే విధానం బాగుంటది. ఈ రోజు ఏందో మన ఇద్దరం ఏదో ఇంట్లో అరుగు మీద కూర్చొని ముచ్చట పెట్టినట్టుంది తప్ప నువ్వు అందరిని చేసే ఇంటర్వ్యూ వేరు, నన్ను చేసే ఇంటర్వ్యూ వేరు. నాకు తెలుసు నువ్వు ఎట్లా చేస్తావు, ఎంత కన్నింగ్ గా చూస్తావు, ఎంత ఇది చేస్తావు అనేది నాకు తెలుసు. ఈ రోజు మన ఇద్దరం ఏంటంటే ఏదో పాత పరిచయం, ఇద్దరం అన్న ఏం చేస్తున్నావు, తిన్నవా అన్నట్టుంది. మళ్ళీ నా సినిమాలప్పుడు కంపల్సరీ నేను తెలుసా, నేను పిఆర్ఓ ఫోన్ చేసినప్పుడు కంపల్సరీ నేను శివతోటే చేస్తా అని చెప్పిన. అంటే నువ్వు అంటే ఇష్టం నాకు, నీ మాట తీరు కానీ నీదంతా. నేను బిగ్ బాస్ లో కూడా చూసిన. బిగ్ బాస్ లో ఇంకోటి ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది, నువ్వు అడిగేది కూడా పెద్దగా అదే పొడిచినట్టు ఉండదు. అంటే నీకు తెలిసిన విషయాల్ని జనాలు ఇట్లా అనుకుంటారు కదా, ఒక క్లారిటీ ఇస్తే నీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉండదు కదా అని ఆ క్లారిటీ కోసం అడుగుతాం. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మనిషిని టార్గెట్ చేసి నీ రేటింగ్ కోసం అడగవు. అన్న నీ మీద గిట్లు వస్తున్నాయి ఎందుకు, ఆ క్లారిటీ ఏదో నీ నోటి గుంటే ఇస్తే అలాగ తెలిసిపోతుంది కదా. నా గురించి బయట 10 మంది అనుకున్నది వేరు, నేను నోటి విప్పి చెప్పింది వేరు. అది అంటే ఆ రకంగా నువ్వు మంచిగా చేస్తున్నావు అందరికి. థ్యాంక్ యూ బ్రో, అర్థం చేసుకున్నందుకు ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. మీ సినిమాలన్నీ మంచి సక్సెస్ అవ్వాలని, మీకు మంచి నేమ్ అదే, ఈ సినిమాలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు రావాలి. అండ్ ఆ కొమరక క్యారెక్టర్ని ఇంకా అలాగే బతికిచ్చి ఇంకా వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.